మధ్యకాలంలో జరిగిన రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి ద్రోహచింతనతో షెడ్యూల్ కాస్ట్లో మహబూబ్నగర్ జిల్లాలో మెజారిటీ పాపులేషన్ కలిగిన మాదిగ వర్గానికి విపరీతమైన అన్యాయం చేయడం జరిగింది. బీఆర్ఎస్లో ఉన్న నన్ను మోసపూరిత మాటలతో కాంగ్రెస్ పార్టీలకు తీసుకువచ్చి సీట్ ఇస్తామని చెప్పేసి నాకు ప్రామిస్ చేసి లాస్ట్కి మాకు ఇవ్వకుండా ఎవరికి ఇప్పుడు నాకు ఇవ్వకుండా ఇవ్వకపోయి 3 సీట్లు ఉంటే 3 కూడా ఒక్క మాదిగ వ్యక్తి కూడా లేడు. గతంలో ఇటువంటి అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు. ఈ తరుణంలో కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు మా పెద్దలు, మా పార్టీలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మరి మీకు అన్యాయం చేసింది, ఇప్పుడు మరి ఫ్రీగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారికి మద్దతు ఇవ్వండి అని అడగడం జరిగింది. చాలా ప్రేమతో మరి ఆయన ఇక్కడ ఆయన ఇది కూడా చూడవచ్చు మీరు. ఆయన దీన్ని గౌరవిస్తూ మాకు కొద్దిగా సమయం కావాలని చెప్పాను. ఒకటి మాదిగ జాతికి జరిగిన అన్యాయం. ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారు ఈ అలంపూర్ తాలూకానే గర్వపడే విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకు పరిపాలనా వ్యవహారంలో అనుభవం ఉంది. చాలా సంవత్సరాలు ఎస్పీగా, డిఐజీగా, అడిషనల్ ఐజీగా చేస్తూ మరొక విద్యావంతుడు. ఇటువంటి విద్యార్థికుని మేము అభ్యర్థిగా మరి అలంపూర్ నియోజకవర్గాన్ని పెట్టాం. గతంలో మీరు కాకుండా ఇటువంటి వ్యక్తి దొరకలేదు కాబట్టి ఈసారి మరి మాదిగ కులానికి చెందిన వ్యక్తిని మేము అభ్యర్థిగా పెట్టాం. మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి మాకు మద్దతు ఇవ్వండి, ప్రవీణ్ కుమార్ని గెలిపించడంలో అని చెప్పేసి వారు కోరడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారిని సపోర్ట్ చేయడం అయితే బాగుంటుందని నేను కూడా నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో చాలామందితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రమాణాలు చేసింది. ఇక్కడ 6, అక్కడ కేంద్రంవి 7, 5, మొత్తం 11. ఒక్కొక్కటిగా ఎక్కడ కూడా కార్యరూపం ఏమి దాల్చలేదు. ఆ పరిస్థితి కూడా అది కూడా అవకతవకతో. అది కాక ఒక ముఖ్యమంత్రి గారు హుందాగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అది రాజ్యాంగపరమైన ఒక ఉన్నతమైన ఉదాత్తమైన ఒక పోస్ట్. అది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండేవాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, ఎక్కడ చూడు ఆ భాషను ప్రస్తావించాలంటే నాకు చాలా సిగ్గవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయినా దానికి మాకేం బాధ లేదు, ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి మేము ఆశిస్తాం. ఎందుకంటే నీ ఎదుగుదలలో మేము కూడా భాగస్వాములైనాం. కానీ ఒక హుందాగా ముఖ్యమంత్రికి ఉండవలసిన యొక్క హుందాతనాన్ని విడిచిపెట్టేసి మనం మాట్లాడే మాటలకు ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అనకుండా లేదా? మీరు కూడా వినింటారు, టీవీల్లో వాటిలో డైరెక్ట్గా టెలికాస్ట్ అవుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తా అంటున్నారు. ఉత్తిమాటలు దుర్మార్గులు. వర్గీకరణ అడ్డుకునేదే కాంగ్రెస్ పార్టీ. 3 పార్లమెంట్ సీట్లుంటే తెలంగాణలో 80% పాపులేషన్ ఉన్న మాదిగ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకటి ఏమనిపించింది అంటే, కేసీఆర్ గారి యొక్క గవర్నెన్స్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్కి నక్కకు నాగలోకరికి ఉన్నంత తేడా ఉంది. సరే, ప్రభుత్వం అన్నాక 1-2 పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఎవరు కాదనలేము. కానీ ఇంత అధ్వానమైన అపరిపక్వమైన పాలన నేను చూడలేదు. సో నేను ఇవన్నీ నా దీర్ఘకాలిక రాజకీయ జీవితంలో చాలామంది సీఎంలను చూశాను,
చాలామందిని పిఎంలను చూశాను. కానీ ఇంత అధ్వానమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని మేము ఎన్నడూ ఊహించలేదు.